పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో సమ్మర్ సినిమాల ఆర్డర్ మారింది. అయినా సరే ది పారడైజ్ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వటం లేదు నాని. లాక్ చేసిన డేట్కి వస్తానని చెప్పటం లేదు. అలాగని కొత్త తేదీని అనౌన్స్ చేయటం లేదు. మరి ఉస్తాద్కి పోటీగా పారడైజ్ని రిలీజ్ చేస్తారా? ఇంతకీ నాని పోటీ పవన్ కళ్యాణ్తోనేనా? ఏప్రిల్లో వస్తారనుకున్న పవన్ కళ్యాణ్ మార్చిలో సడన్ ఎంట్రీ ఇవ్వడంతో నాని ది పారడైజ్ సినిమా రిలీజ్ పై డైలమా క్రియేట్ అయింది. ఒక్కరోజు తేడాతో క్లాష్ డిక్లేర్ చేసిన రామ్ చరణ్ పెద్ద సినిమా మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ విషయంలోనే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాని. పారడైజ్ సినిమాని మార్చి 26న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా సాంగ్ అప్డేట్ పై క్యూరియాసిటీ పెంచేస్తోన్న నాని రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. నాని పారడైజ్ సినిమా ఫస్ట్ సాంగ్ కి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆయా షేర్ అబ్ ఆయేగా మజా అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ తో ఫస్ట్ సాంగ్ పై ఎగ్జైట్మెంట్ పెంచేశారు. అనిరుద్ అందించిన పవర్ఫుల్ బీట్స్ కి జడల్గా నాని చేసే డాన్స్ ఫుల్ ఎనర్జీతో ఉంటుందని ట్వీట్ లో మెన్షన్ చేశారు మేకర్స్. సినిమాలో నాని ఇంట్రో సాంగ్ గా హై ఇచ్చే మూమెంట్స్ తో కొరియోగ్రఫీ ఉంటుందని పారడైజ్ ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. అయితే ఇక్కడ కూడా రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడంతో ఇన్ డైరెక్ట్ గా నాని పవన్ కళ్యాణ్ తో పోటీని డిక్లేర్ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. మార్చి 26నే థియేటర్స్ లోకి వస్తున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ పారడైజ్ సినిమాలు. అయితే పవర్ స్టార్ సినిమా సమ్మర్ బరిలో ఉండడంతో నాని ఆల్మోస్ట్ తన సినిమాని వాయిదా వేసుకోవడం ఫిక్స్ అని అంతా డిసైడ్ అయ్యారు. అయితే నాని మాత్రం ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. కొత్తగా ఇస్తున్న అప్డేట్స్ లోనూ సినిమా విడుదల తేదీని ఎక్కడా మెన్షన్ చేయడం లేదు. దీంతో త్వరలో పారడైజ్ నుంచి వచ్చే ఫస్ట్ సాంగ్ అప్డేట్ తోనే ఈ డైలమాకి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. మరి నాని పవన్ కి పోటీగా వస్తారో లేక మరో కొత్త డేట్ ని అనౌన్స్ చేస్తారో వెయిట్ అండ్ సీ.